బాధను దిగమిందేసుకొని ఏం చేయమంటావయ్యా? బాధను మింగితే ఏం జరుగుద్దో చెప్తా, ఆ తర్వాత ఎందుకు చేయకూడదు. బాధను దిగమింగి అలాగా ఉండిపోతే ఆ బాధల్లోంచి దేవుడికి ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలో ఉండే పదాలు ఎలా ఉంటుంది తెలుసా? దేవా నా మీద జాలి చూపించవా అంటే ఆయనకి లేదా జాలి? నా మీద కరుణ చూపించవా అంటే ఆయనకి లేదా? నాకొక్కదానికే ఎందుకు ఈ సమస్య, నా ఒక్కడికే ఈ సమస్య ఎందుకు? నువ్వు ఒక్కదానివే ఒక్కడు అలాంటి పరిస్థితిలో ఉంది. ఏలియా అదే ప్రార్థన చేశాడు, నేనొక్కడనే మిగిలానంటే. నిర్మయ్ 7,000 మంది ఉన్నారు బయలుదేవతకు ముద్దు పెట్టిన వాళ్ళు, 100 మంది ఉన్నారు ఓబద్య గుహల్లో దాచిపెట్టిన వాళ్ళు, ఓబద్యతో కలిపి 7,101 మంది ఉన్నారు. నేనొక్కడనే అంటున్నావు, నువ్వు అనొద్దన్నమాట. ఒంటరితనం, నేనొక్కడనే. నువ్వు చేసే ప్రార్థనంతా కూడా న్యూనతాభావం, ఏమి చేతకానితనం.